నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం రోహిణి నక్షత్రం కోసం తెలుసుకుందాం. చాలామంది మనకి అడుగుతున్నటువంటి విషయాలేంటంటే, కామెంట్ సెక్షన్‌లో మాకు రాసుల ప్రకారంగా చెప్తున్నారు. మాకేం అర్థం అవ్వట్లేదు. మేము నక్షత్రాల పరంగా చెప్పండి. అలాగే మాకు పాదాల పరంగా కూడా. అంటే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలుగా విభజించబడింది. అలాగే ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదంలో జన్మించిన వారి కోసం కూడా విరివిగా మాకు చెప్పండి. అంటే ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది? రెండో పాదం వారికి జన్మించిన వారికి ఎలా ఉంటుంది? ఇలాగ ప్రతీది కూడా పాదాల పరంగా చెప్పినట్లయితే మాత్రం మాకు కొంచెం మంచి జరిగే అవకాశాలుంటాయి కదా! మేము ఏవైనా సరే మాకు 2025లో ఎలా ఉండబోతుంది, ఏంటనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా! ఓవరాల్‌గా రాశుల ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మేము అది మాకు అర్థం అవ్వట్లేదని చెప్పి చాలామంది మనకి అడగడం జరిగింది. వాళ్ళ కోసం మనం మరీ ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం 2025లో ఎలా ఉండబోతుంది? ఏంటిది మనం చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే మనం ఈ రోహిణి నక్షత్రాధిపతి మనం చూసుకున్నట్లయితే మనకి చంద్రుడొస్తున్నారు. అలాగే ఈ వృషభ రాశి మనకందరికీ తెలిసిందే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృషభ రాశి కిందకొస్తున్నారు. దీనికి అధిపతి శుక్రుడు. అలాగే మనకి ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్‌గా మనం ఈ 1, 2, 3, 4 పాదాల కోసం కూడా చెప్పుకుందాం. అలాగే ముందుగా ఈ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో అంటే ఒకటో పాదం అవ్వచ్చు, రెండో పాదం అవ్వచ్చు, మూడో పాదం అవ్వచ్చు, నాలుగో పాదం అవ్వచ్చు. వీరికి ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఈ 2025లో మనకి వాళ్ళకి రాహుమ దశ అనేది నడవడం జరుగుతుంది. అలాగే 30-50 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి గురుదశ అనేది జరుగుతా ఉంటుంటది. 50-70 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో ఈ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి శని దశ అనేది జరుగుతా ఉంటుంది. అంటే ఓవరాల్‌గా మీకు నేను చెప్పడం జరిగింది. అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం టోటల్‌గా ఈ అనాలిసిస్ చేసిన తర్వాత అంటే ఒక్కొక్కళ్ళ డేటు ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ పాదాల పరంగా ఒకటో పాదంలో జన్మించిన వారుంటారు. వాళ్ళు మధ్యాహ్నం పుట్టినట్టుంటారు. సాయంత్రం జన్మించిన వాళ్ళుంటారు. రాత్రి జన్మించిన వాళ్ళుంటారు. తెల్లవారి జన్మించిన వారుంటారు. కానీ వాళ్ళు టోటల్ డేటా మనం అనాలిసిస్ చేసిన తర్వాత, వాళ్ళని పాదాల ప్రకారంగా విభజించిన తర్వాత, వాళ్ళని 4 పాదాల కింద విభజించిన తర్వాత, మనం ఈ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదంటే ఏదైతే ఈ 12 సంవత్సరాల నుంచి కూడా 30 సంవత్సరాల మధ్యలో అంటే ఒక 2 సంవత్సరాలు అటుగా, ఇటుగా అవ్వచ్చు. అలాగే వాళ్ళకి రాహుమ దశ కింద, అలాగే 30-50 1, 2 సంవత్సరాలు అటుగా, ఇటుగా వాళ్ళకి గురుమ దశగా, అలాగే ఈ 40 నుంచి ఎవరైతే ఉన్నారో 60 దాకా వాళ్ళకి కొంచెం 1, 2 సంవత్సరాలు అటుగా, ఇటుగా శని మదర్స్‌గా నడిచే అవకాశాలైతే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి 2025లో మనకి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చాలా చక్కగా తెలుసుకుందాం పాదాల పరంగా. ఎందుకంటే రోహిణి నక్షత్రం మనశ్శాంతంగా ఉండడం, దైవ బలం ఎక్కువగా ఉండడం, ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉండడం, ఇతరులకి సహాయం చేయడం, ఇతరుల జోల్లో అంటే ఇతరుల విషయాల్లో వేలు పెట్టలేకుండా ఉండడం అనేది కూడా వీళ్ళకి ఒక మంచి విషయం. అంటే ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవడం అనేది ఉండదు. వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకోవడం, వీళ్ళ వర్క్ ఏదో వీళ్ళు చేసుకోవడం, వీళ్ళ కుటుంబం, వీళ్ళ బరువు బాధ్యతలు అనేవి వీళ్ళు చూసుకోవడం అనేది వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంటది. అలాగే గొడవల్లోకి వెళ్ళడం గానీ, ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవడం గానీ అనేవి మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చలేనటువంటి విషయాలనమాట. అలాగే వీళ్ళ కోసం వీళ్ళు చాలా అంటే మనకి కొన్ని విషయాల్లో రోహిణి నక్షత్రాల్లోని మనకి చాలా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే సహాయం చేయడం ఇతరులకి. ఇతరులకి ఎవరికైనా సరే కొంచెం కష్టం ఉన్నది అంటే వెంటనే సహాయం చేయడం. లేదు అనే మాట వీళ్ళ నోటంట రావడం అనేది చాలా కష్టం. అలాగే వీళ్ళని మోసం చేయడం కూడా చాలా సులువనేది అవతల వాళ్ళు ఇట్టే కనిపెట్టేసేటువంటి విషయం కూడా తెలిసిపోతా ఉంటుంటది. వీళ్ళు చాలా డీసెంట్‌గా ఉంటారు. చాలా నెమ్మదిగా ఉంటారు. వీళ్ళ మాట తీరు కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. గంభీరంగా ఉండదు. ఈ ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం గాని, అంటే బాగా సెన్సిటివ్ పర్సన్స్ అంటామండి వీళ్ళని. బాగా రోహిణి నక్షత్రం వాళ్ళని చాలా సెన్సిటివ్‌గా ఉంటారనమాట ప్రతి విషయంలో కూడా. అలాగే వీళ్ళు పాపం ప్రతి ఒక్కళ్ళని కూడా నమ్మడం అనేది కూడా వీళ్ళకి పాపం అదొక శాపమా అనేది అనిపిస్తుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపు గాని వీళ్ళతో గాని మనం చాలా డీప్‌గా మాట్లాడామంటే వీళ్ళు మనల్ని ఓన్ చేసేసుకుంటారు.
అంటే ఎప్పుడో చిన్ననాటి ఫ్రెండ్ అన్నంత ఓన్ చేసేసుకొని వీళ్ళకున్నటువంటి కష్ట, నష్ట బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ముందు వెంటనే చెప్పేసుకోవడం. అంటే అంత ఫ్రెండ్లీ నేచర్ అనమాట. అంటే మనం వీళ్ళతో ఒక అరగంట, గంట స్టే టైం గాని మనం వీళ్ళతో స్పెండ్ చేసామంటే మాత్రం వీళ్ళ ఫ్రెండ్లీ నేచర్ అంత చక్కగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎంత కలిసిపోవడం కూడా. వీళ్ళు ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోవడం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం చాలామంది ఎంతసేపు ఒక రోజు ఒక ఫ్రెండ్‌షిప్ చేద్దాం అనుకున్న 2 రోజులు గాని అయినా మనం అంతగా అందరితో కలవలేము. కానీ వీళ్ళు అందరితో కూడా ఇంటే కలవడిగా ఉండడం, ప్రతి ఒక్కళ్ళతో కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఉండడం, ప్రతి విషయాల్లో కూడా మంచిగా అంటే నిర్ణయాలు తీసుకోవడం గాని చాలా చక్కగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు పర్సన్స్ కూడా. అలాగే వీళ్ళు ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరిని కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ జీవన శైలి, వీళ్ళ జీవితం కూడా. అంత చక్కగా ఉంటారు కుటుంబం. డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండదు. కుటుంబంలోని ఏ కష్ట నష్ట బాధలొచ్చినా సరే అన్నీ కూడా కుటుంబంలోనే చూసుకుంటారే తప్ప, మూడో వ్యక్తిని వేలు పెట్టనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ జీవితాల్లోకి రానివ్వరు కూడా. అంటే ఏదైనా సరే సైలెంట్‌గానే ఉంటారు. చాలా నెమ్మదిగా ఉంటారు. నెమ్మదిగా మాట్లాడుతుంటారు. కుటుంబ విషయాలు కూడా చాలా గుప్పుడుగా ఉంచుకుంటారు. ఏ బాధొచ్చినా సరే బయటకి చెప్పుకోలేరు. ఏ సంతోషం వచ్చినా సరే బయటికి బహిర్గతం చేయకుండా అంత కామ్‌గా ఉంటుంటారు. అసలు మనం వీళ్ళు హౌసెస్ గాని, వీళ్ళ పక్కన గాని ఎవరైనా సరే రెంట్ ఉన్నా సరే, వీళ్ళ పక్కన ఉన్నా సరే, వీళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మాట కూడా బయటకు వినిపించలేనటువంటి విషయాలు వీళ్ళలో మనం ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళకి 2025లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం చక్కగా చూసుకుందాం. ఒకటో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే అంటే ఈ రాశి వారికి మరి ముఖ్యంగా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఒకటో పాదం వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అండ్ మరీ అంత హై కాదు, అలాగని మరీ అంత లో కాదు. కొంచెం మీడియంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలనేవి తీసుకోవడం మరీ మరీ ముఖ్యం. అలాగే మనం ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటామో, మనం ఏ అయితే ప్రయత్నాలు చేస్తుంటామో, ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి ఆర్థికంగా కూడా కొంచెం బలోపేతం అవుతాము. కొంచెం సంపాదించుకోగలుగుతాము. ఆస్తులనేవి కూడబెట్టుకోగలుగుతాము. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలుగుతాం. కానీ అనారోగ్య సమస్యలనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, దృష్టి పెట్టడం మరీ ముఖ్యం. అలాగే రెండో పాదంలో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం రెండో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. బాగా మంచి ర్యాంకులొస్తాయి. వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్‌లో సీట్లు రావడం గానీ, మంచి వాళ్ళు అనుకునేటువంటి రెజ్యూమ్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆయా కంపెనీలో ఉద్యోగాలు రావడం గానీ, పాపం మ్యారేజ్ సంబంధాల కోసం గత 2, 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యువతకి మంచి సంబంధాలు సెట్ అవ్వడమే కాకుండా, మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం 2025లో ఎక్కువగా కలిగే అవకాశాలైతే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే రెండో పాదం వారికి కూడా ఆర్థికంగా బావుంది. పిల్లల చదువు విషయంలో బావుంది. ఇంట్లో అనారోగ్య సమస్యలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇలాగ ఓవరాల్‌గా రెండో పాదం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మూడో పాదం వారికి చూసుకున్నట్లయితే ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సు అంటే కొంచెం మనశ్శాంతి లేకపోవటం. ఎంత సంపాదిస్తున్నా సరే విపరీతమైనటువంటి ఖర్చు. అసలు ఖర్చుకి మన సంపాదనకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండడం. విపరీతమైనటువంటి కోపం, ఇతరుల మీద మనకు వచ్చేటువంటి ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక మనలో మనమే మనోవ్యాధి పడడం, ఆ మనశ్శాంతిగా లేకపోవడం, చాలా చిరాకుగా ఉండడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు ఏప్రిల్ నుంచి కూడా మీకు అంతా కూడా సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. అద్భుతంగా ఉంటుంది రోహిణి నక్షత్రం మూడో పాదం వారికి. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి బావుంటుంది. ఆర్థికంగా పెద్దవాళ్ళకి బావుంటుంది. అనారోగ్య సమస్యలే లేకుండా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. మనకి రావాల్సినటువంటి అమౌంట్‌లన్నీ కూడా చేతికందే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతాం. అలాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదం వారు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం డబ్బనేది మోసపోయే అవకాశం ఉంది. ధనం అనేది మోసపోయే అవకాశం ఉంది. అది మనం చేసుకునేటువంటి పనులు ఏదైతే మనకి మనమే ఆ నిర్ణయాలు ఏదైతే తీసుకుంటామో అది జూదం అవ్వచ్చు, ఇతరులను నమ్మి ఇవ్వవచ్చు డబ్బు. అలాగే మనం ఏదైనా సరే ఇతరులను నమ్మి దాని మీద ఇన్వెస్ట్ చేయి నీకు రూపాయికి రూపాయి వస్తదని ఇతరులను నమ్మించి మన డబ్బుని మోసం చేయడం గానీ, ఇలాగ మనకి డబ్బనేది మోసపోయి ఎక్కువ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి,
చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. డబ్బు విషయంలో మనకి డబ్బు కూడా చేతికి ఆ సమయానికి మన దగ్గర లేదు అనుకునే సమయంలో కూడా మనం మోసపోయి టైం వచ్చినప్పుడు ఎవరో ఒకరు అప్పు తీసుకొని ఇవ్వడం గానీ, మనకు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం అలాంటి ఆర్థిక పరమైన విషయాల నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా మీరు తప్పకుండా భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల కుటుంబంలోని డిస్టర్బెన్స్ రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుండడం, మంచి ఉద్యోగాలు స్థిరపడేటట్టు ఉండడం, అలాగే వ్యాపార రంగంలో కూడా మన ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం మరీ ముఖ్యం. మరి ముఖ్యంగా అజాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం కూడా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కుటుంబ సభ్యులతో చర్చించి మీరు నిర్ణయాలు మరి తీసుకోవడం వల్ల కొంచెం బావుండే అవకాశం ఉంది. ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం అయితే మాత్రం ఉంది. ఈ 2025లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఓవరాల్‌గా 1, 2, 3, 4 పాదాలు రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా అంటే చాలా బావుంది. ఈ 2025 ఏప్రిల్ నుంచి కూడా ఈ 3, 4 పాదవారికి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి పని కూడా అయ్యే అవకాశాలైతే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా లేడీస్ మనం చూసుకున్నట్లయితే స్త్రీలకి చాలామంది స్త్రీలకి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి మాకు 2025లో రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అనుకుంటారు కొంచెం మనశ్శాంతి అనేది కొరబడుతుంది. ప్రతి పని కూడా ఎలా అవుతుందో, ఏటవుతుందో, మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొంచెం తేరుకోగలుగుతామా? ఉన్న అప్పుల్లోంచి బయట పడగలుగుతామా? ఇలా చాలా రకమైనటువంటి సమస్యలు. ఇటు భర్తగా బాగోలేకపోవడం, ఇంట్లో సమస్యలు, ఒకదానికొకటి సమస్యలు, మనకు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడం, ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. కానీ 2025 ఏప్రిల్ నుంచి కూడా స్త్రీలందరికీ కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మాకు ఏ పని అవ్వట్లేదని ఏదనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మంచి హ్యాపీనెస్ అనేది సాధించుకోగలుగుతారు. అలాగే ఏదో కొంచెం భర్తకి సహాయం చేసినట్టుగా అంటే వేడినీళ్ళకి చల్లనీళ్ళు తోడుగా ఉండేటట్టుగా ఏదైనా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా పాపం స్త్రీలలో ఎక్కువగా కలుగుతుంది. అలాంటి వారికి కూడా 2025 గోల్డెన్ డేస్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయండి. అది టైలరింగా, అది బ్యూటీ పార్లరా, లేదంటే ఆన్‌లైన్ బిజినెస్‌లో శారీస్ అమ్మడమా, లేదంటే ఆన్‌లైన్ బిజినెస్ చేసుకోవడం ఏదైనా చేయండి. కొద్దిగా మొత్తంలో పెట్టుబడి పెట్టి మీరు బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని కొంచెం బిజినెస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా మరీ ముఖ్యంగా మీ పేరు మీద వ్యాపారం మొదలుపెట్టినా సరే ఈ 2025లో మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి వ్యాపార అవకాశాలు అన్ని రంగాల్లో కూడా మీరు ఏ రంగంలో ఎంచుకున్నా సరే అది సక్సెస్ సాధించడానికి ఈ 2025 మీకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ పనైనా మొదలుపెట్టండి. ఆ భగవంతుని నామస్మరణ చేసుకోండి. మీ కులదైవాన్ని నామస్మరణ చేసుకొని మీ పనిని మొదలుపెట్టండి. మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వచ్చే అవకాశాలైతే మాత్రం చాలా చక్కగా ఉంది. అలాగే 1, 2, 3, 4 పాదాలు చూసుకున్నాం. స్త్రీల కోసం తెలుసుకున్నాం. ఇలాగ ఇంకా మరిన్ని విషయాలు మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి వీడియోలు చేసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి మీ దిలీప్.